Great. So how are you feeling right now? Feeling good? Feeling peaceful, right? So check your vibrations every time. Ask this question. What am I feeling now inside? What am I feeling inside? ఇప్పుడు నేను ఎలా ఫీల్ అవుతున్నాను, రైట్? సో ఇమ్మీడియట్లీ వెన్ యూ ఆస్క్, ఈ క్వశ్చన్ అడగగానే మీ ఫీలింగ్స్, ఇన్నర్ ఫీలింగ్స్ అనేది యూ స్టార్ట్ అబ్జర్వింగ్. ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తామో అక్కడ వీ కెన్ అండర్స్టాండ్ దట్ ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా మనం క్రియేట్ చేస్తుంది, రైట్? ఎలా క్రియేట్ చేస్తున్నాం? మన థాట్స్ ద్వారా, కరెక్ట్? సో మన థాట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన మెమరీస్ నుంచి వస్తున్నాయి, కరెక్ట్? ఈ మెమరీస్ ఎక్కడి నుంచి వచ్చాయి? వి నో దట్ మెనీ లైఫ్ టైమ్స్గా మనం క్యారీ చేస్తున్న మెమరీసే ఆలోచనల రూపంలో వస్తున్నాయి. అండ్ దాట్ ఈస్ గివింగ్ యూ ఫీలింగ్స్, యాక్షన్స్, బిలీఫ్స్, మెమరీస్, ఎవ్రీథింగ్, రైట్? సో అండ్ ఇమ్మీడియట్లీ ఆస్ దిస్ క్వశ్చన్, వాట్ ఐమ్ ఐ థింకింగ్ నౌ? కరెక్ట్? ఇప్పుడు నేను దేని గురించి ఆలోచిస్తున్నాను, దేన్ని ఆలోచిస్తున్నాను? సో నా ఆలోచనలు బట్టే నా ఫీలింగ్స్ ఉంటాయి. సో ఎవ్రీ టైం యూనివర్స్తో మనం కనెక్ట్ అవుతున్నాము. అండ్ ఎప్పుడు మనం ఈ అపీల్ని పెడుతున్నాము, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో అపీల్ దేనికి? పాస్ట్లో జరిగిన దానికి, ప్రెసెంట్లో జరుగుతున్న దానికి, ఫ్యూచర్లో జరగబోయేదానికి, మూడింటి గురించి. అండర్స్టాండ్? షో మీ ఆల్ ఆఫ్ యూ. త్రీ థింగ్స్, ఓకే? పాస్ట్లో జరిగిన దానికి, ప్రెసెంట్లో జరుగుతున్న దానికి, ఫ్యూచర్లో జరగబోయేదానికి, మూడిటికి మనం ఈ అపీల్ పెడుతున్నాం, రైట్? సంథింగ్ ఆల్రెడీ హ్యాపెండ్ అండ్ సంథింగ్ ఆల్రెడీ ఈజ్ హ్యాపెనింగ్ రైట్ నౌ, ఇప్పుడు జరుగుతున్న దానికి అండ్ ఫ్యూచర్లో జరగబోయేదానికి, మూడిటికి కంప్లీట్గా ఐఎమ్ సారీ, నేను టోటల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, రైట్? సో మనలో ఉన్న డివైన్తో కనెక్ట్ అయ్యి ఈ ప్రాసెస్ని మనం చేస్తున్నాము, రైట్? సో క్విక్గా ఇప్పటి వరకు నేర్చుకున్నది కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్. హోపనోపోనో ఏ ప్రేయర్ చేసినా, ఎలాంటి ప్రేయర్ అయినా, ఈ రోజటి వరకు మనం డిఫరెంట్ ప్రేయర్స్ నేర్చుకుంటున్నాము. సో ఇంకొక 3 డిఫరెంట్ ప్రేయర్స్ మీరు నేర్చుకోబోతున్నారు. ప్రతి ప్రేయర్లో కూడా ఈ ఇన్నర్ ఫ్యామిలీతో మనం కనెక్ట్ అవుతున్నాం, రైట్? వేర్ ఈస్ ద ప్రాబ్లమ్? ద ప్రాబ్లమ్ ఈస్ ఇన్ ద సబ్ కాన్షియస్ మైండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెమరీస్. మెమరీస్లో ఉన్న ప్రాబ్లమే, మెమరీస్లో ఉన్నదే మనకు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కాన్షియస్ మైండ్లోకి బయటకు వచ్చేది ఏంటి? థాట్స్ రూపంలో బయటకు వచ్చేది ఏంటి? మన మెమరీస్. సో ఇక్కడ మనం చేస్తుంది ఏంటి? ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈ మదర్, చైల్డ్, ఫాదర్. సో హూ ఇస్ ద ఫాదర్? కెన్ యూ ఆల్ అన్మ్యూట్ అండ్ టెల్ మీ హూ ఇస్ ద ఫాదర్? ఫాదర్ ఎవరు ఇక్కడ? Super conscious mind. Super conscious. Subconscious mind. Thank you so much. Super conscious is always connected with the divine. Okay? Because that is how super conscious is connected. And who is the mother? Who is the mother? Conscious mind. Conscious mind. Conscious mind. Correct? చూడండి, కాన్షియస్ మైండ్ ఈజ్ ద మదర్. సో మదర్ నార్మల్గా జనరల్గా ఒక ఫ్యామిలీలో మదర్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఆ ఫ్యామిలీ చాలా హ్యాపీగా, చాలా జాయ్ఫుల్గా ఉంటుంది. ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్? నార్మల్గా, కరెక్ట్? సో నార్మల్గా కూడా ఒక మదర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఆ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉంటుందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మదర్ అంటే కాన్షియస్ మైండ్, ఫాదర్ అంటే సూపర్ కాన్షియస్, అండ్ చైల్డ్ ఎవరు? సబ్ కాన్షియస్. సో చైల్డ్ ఆటోమేటిక్గా ఏది నేర్చుకోడు. ఒక చైల్డ్ నేర్చుకున్నాడు అంటే ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? ఇంట్లో, ఫ్యామిలీ నుంచి, కరెక్టా? మెయిన్లీ ఫ్యామిలీ నుంచి వచ్చి మాత్రమే నేర్చుకుంటారు, కరెక్ట్? సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సో మదర్ కాన్షియస్ మైండ్ ద్వారా మనం ఎప్పుడైతే హోపనోపోనో చేస్తున్నామో, సో హోపనోపోనో చేయడం ద్వారా స్లోలీ దిస్ ఇస్ గోయింగ్ ఇన్ టు సబ్ కాన్షియస్. సో సబ్ కాన్షియస్లో నుంచి నౌ దిస్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ టు సూపర్ కాన్షియస్, కరెక్ట్? సూపర్ కాన్షియస్ విల్ ఫిల్టర్ ద మెమరీస్. ఏ మెమరీస్ మన ప్రాబ్లంకి తోడ్పడుతున్నాయో, ఏ మెమరీస్ ద్వారా మనకి ప్రాబ్లం వస్తుంది, ఏ మెమరీస్ ద్వారా. మళ్ళీ ఇక్కడ మెమరీస్ అంటే ఏంటి? ఇక్కడ అన్నీ వస్తాయి, రైట్? మన ఫ్యామిలీ మెంబర్స్ థాట్స్, డీడ్స్, యాక్షన్స్,
వాళ్ళు చేసిన ఆలోచనలు, వాళ్ళ పనులు, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ జ్ఞాపకాలు, నా యొక్క నమ్మకాలు, నా జ్ఞాపకాలు, రైట్? ఇప్పటి వరకు ఎన్ని లైఫ్ టైమ్స్లో క్యారీ చేస్తున్న మెమరీ ఏదైనా అవ్వచ్చు. ఆల్ దీస్ మెమరీస్ ఆర్ సెండ్ టు సూపర్ కాన్షియస్. ఇక్కడ సూపర్ కాన్షియస్ ఏం చేస్తుంది? డివైన్కి సెండ్ చేస్తుంది. కరెక్ట్? ఈ ప్రాసెస్లో మనకు ఎలా అర్థమవుతుంది ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందని? స్లోగా ఆ ఇంటెన్సిటీ, ఆ ప్రాబ్లం యొక్క ఇంటెన్సిటీ, మనం డిస్టర్బ్ చేసే ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. స్లోగా ఆ ప్రాబ్లం ఎరేజ్ అవుతుంది. అది ఏదైనా సరేనండి. కరెక్ట్? సో ఈ ప్రాసెస్ ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. రైట్? సో దెర్ ఇస్ నో అబ్సల్యూట్లీ, ఏ రిలీజన్ వాళ్ళైనా చేయొచ్చు, ఏ మతం వాళ్ళైనా చేయొచ్చు, ఏ భాష వాళ్ళైనా చేయొచ్చు. ఓన్లీ వన్ థింగ్, ఇదంతా కూడా నేను కంప్లీట్ సరెండర్ మోడ్లో చేస్తున్నాను. కరెక్ట్? సరెండర్ మోడ్లోకి వెళ్ళి ఈ డివైన్కి నేను పంపిస్తున్నాను పిటిషన్ దట్ సంథింగ్ హ్యాపెండ్ అండ్ దానికి నేను సారీ ఫీల్ అవుతున్నాను, నన్ను క్షమించండి, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. రైట్? సూపర్ కాన్షియస్ ఏం చేస్తుంది? ఫిల్టర్ చేస్తుంది అండ్ ఇట్ విల్ సెండ్ టు డివైన్. అండ్ డివైన్ యొక్క డ్యూటీ ఏంటి? డివైన్ విల్ ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అండ్ విల్ క్లీన్ ఆల్ ద మెమరీస్. మెమరీస్ అన్ని క్లీన్ అయిన తర్వాత ఏమొస్తుంది? జీరో స్టేట్. అందరూ అన్మ్యూట్ అండ్ టెల్ మీ, మెమరీస్ అన్ని క్లియర్ అయిన తర్వాత ఏమొస్తుంది? Zero 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 state. state. Zero state. Zero state. Zero state. జీరో స్టేట్ అంటే అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో మెమరీ నా. ఇక్కడ నుంచి వచ్చేదంతా కూడా ఇన్స్పిరేషన్ మాత్రమే. ఇక్కడ నుంచి మనం మెమరీస్ ద్వారా మన లైఫ్ని లీడ్ చేయట్లేదు. అబ్సల్యూట్లీ ఇన్స్పిరేషన్స్. సో అబ్సల్యూట్లీ వాట్? Absolutely inspiration. ఇన్స్పిరేషన్. Absolutely inspiration. Completely. Absolutely. 100% ఇన్స్పిరేషన్స్ మాత్రమే మనం తీసుకుంటాం. కరెక్ట్? ఇన్స్పిరేషన్స్తో మాత్రమే మనం వెళ్తుంటాం. సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇన్స్పిరేషన్స్ తీసుకుంటూ మనం ముందుకెళ్తుంటాం. నౌ టెల్ మీ, మనం ఎప్పుడైతే ఏ ప్రాబ్లం అయినా సరే మన లైఫ్లో జరుగుతున్న ఏ ఇష్యూ అయినా, ప్రాబ్లం అయినా, సిచ్యువేషన్ అయినా, ఛాలెంజెస్ అయినా చూస్తుంటే, బాడీ లెవెల్లో చూస్తుంటే అదంతా ప్రాబ్లం లాగా కనబడుతుంది. బాడీ లెవెల్లో, రైట్? ప్రాబ్లం, ఛాలెంజ్, సిచ్యువేషన్, బాడీ లెవెల్, మైండ్ లెవెల్లో ఇదంతా కూడా ప్రాబ్లం ఫిజికల్ లెవెల్లో. బట్ ఒక స్టెప్ పైకి వెళ్ళి సోల్ లెవెల్లో కనుక చూస్తే ఏం జరుగుతుంది? సోల్ లెవెల్లో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా జరుగుతుంది, ఎందుకంటే సోల్ సెలెక్టెడ్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ డైరెక్టర్గా మీరు చూస్తున్నప్పుడు మీకంతా తెలుసు. కరెక్టా ఎవ్రీవన్? మూవీ ఎక్కడికి వెళ్తుంది, ఏ టర్న్ అవుతుంది, ఏం కథ అని అంతా తెలుసు. బట్ ఆడియన్స్కి తెలీదు. ఆడియన్స్కి ఇమోషన్ రోలర్ కోస్టర్ అవుతూ ఉంటుంది. కరెక్ట్? దే ఆర్ ఇన్ ద పెయిన్, దే ఆర్ ఇన్ ఏం జరుగుతుందో అండ్ ఆల్ దట్ ఎక్సైట్మెంట్. కరెక్ట్? బట్ యాజ్ అ డైరెక్టర్ he knows very clearly, yes, everything is going to be perfect. Now ఇక్కడ కూడా జరుగుతుంది సోల్ లెవెల్లో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. హస్బెండ్, వైఫ్, పిల్లలు, రైట్? అండ్ ఛాలెంజెస్, డిఫికల్టీస్, ఆపర్చునిటీస్, ప్రాబ్లమ్స్, ఫియర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఎట్ సోల్ లెవెల్. బట్ బాడీ లెవెల్లో ఎవ్రీథింగ్ ఈజ్ కేయాస్. ప్రతిదీ కేయాసే, ప్రతిదీ ఛాలెంజే, ప్రతిదీ డిఫికల్టీయే. రైట్? సో ఇక్కడ మనం మైండ్ లెవెల్లో నుంచి కాకుండా, బాడీ లెవెల్ నుంచి కాకుండా సోల్ లెవెల్లోకి వెళ్ళి, ఎస్, ఎవ్రీథింగ్ ఇప్పుడు నా లైఫ్లో జరుగుతున్న దానికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్, అగైన్ ఎవ్రీ టైమ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు సోల్ లెవెల్ అండ్ క్లియరింగ్ ఇట్. సోల్ లెవెల్లో మనం దాన్ని చూస్తున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, వెన్ ఎవర్ వి స్టార్టెడ్, సోల్ తన జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఎలా స్టార్ట్ అయింది?